మనం సీటెడ్ పేపర్లో మనం సిడిపిలో ఇప్పుడు 30 బిట్స్ తీసుకుంటున్నాం. అంటే ఇది సీటెడ్ పేపర్ జనవరి 2021 పేపర్ని తీసుకుంటున్నాం. సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో. సో దయచేసి మనం 30 బిట్స్ మనం ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరు 20 క్రాస్ అయితే చాలు. దయచేసి మీరు ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీరు 20 క్రాస్ అయితే ఆటోమేటిక్గా మీకు ఎలిజిబిలిటీ వచ్చిందన్నట్టు. ఇప్పుడు కానీ కాదు, జనరల్గా ఎన్ని ఎక్కువ వస్తాయని బోనస్ అనుకోండి. దయచేసి ఆ రకంగా సైకలాజికల్గా మనం ప్రిపేర్ కావాలి. అన్నీ చేస్తాం, అయ్యో మనం రాలేదని టెన్షన్ పడొద్దు. ఎన్ని వస్తాయి ఇది మాత్రం ప్రాక్టీసింగ్ మాత్రమే. దయచేసి ఇందులో కొంచెం మనం అవకాశం ఉన్న దగ్గర కొంచెం వివరణాత్మకంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఒక రకంగా రివిజన్ కూడా అనుకుంటున్నాం. దీన్ని టోటల్గా సిడిపిని ఒక రకంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టాపిక్స్లో కొంచెం ముందు చేయడంలో మనకు సహాయపడుతుంది. సో దయచేసి మీ ఆన్సర్స్ పెట్టుకోండి. ఒక నోట్బుక్లో 1-2 నెంబర్ దగ్గరనే ఆన్సర్ని పెట్టుకోండి. ఇంకసారి ఎన్ని కరెక్ట్ అయినాయి అనేది దాని పక్కన పెట్టి మీరు డైరెక్ట్ ఆన్సర్ ఒక పేపర్ మీద పుటప్ చేసుకోండి. మళ్ళీ విజ్ఞప్తి, 20 క్రాస్ అయితే చాలు, మీరు క్వాలిఫై అయినట్టే. 20కి ఎబవ్ ఎన్ని వచ్చినా యూ గాట్ ద బోనస్ పాయింట్స్ అని అనుకోండి, బోనస్ మార్క్స్ అని అనుకుందాం. ఓకే, రెడీ. ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇది మనకు జనవరి 2021 పేపర్ 1. ఓకే, వీఆర్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ గెటింగ్ హర్ట్ డ్యూరింగ్ ఏ ప్లే యాక్టివిటీ రోహన్ స్టార్టెడ్ క్రయింగ్. సీయింగ్ దిస్ హిస్ ఫాదర్ రెస్పాండెడ్, డోంట్ బిహేవ్ లైక్ గర్ల్స్, బాయ్స్ డోంట్ క్రై. దిస్ స్టేట్మెంట్ బై ద ఫాదర్. అంటే ఈ విధంగా పిల్లలు ఆడుకుంటున్నారట. ఆడుకునేటప్పుడు రోహన్ ఏంటంటే మామూలుగా గాయపడ్డాడట. గాయపడితే ఏడుస్తున్నాడు, దెబ్బ తగిలింది, ఏడుస్తున్నాడు. ఏడిస్తే ఫాదర్ ఏమన్నాడట? ఫాదర్ రెస్పాండెడ్, డోంట్ బిహేవ్ లైక్ గర్ల్స్, బాయ్స్ డోంట్ క్రై. ఆడపిల్లల్లాగా బిహేవ్ చేయొద్దు, మగవాళ్ళు ఏడవరు, డోంట్ క్రై, బాయ్స్ డోంట్ క్రై అంటున్నట. ది స్టేట్మెంట్ బై ద ఫాదర్. 4 ఆన్సర్స్లో ఒకటి రిఫ్లెక్ట్స్ జెండర్ స్టీరియోటైప్స్, 2 ఛాలెంజెస్ జెండర్ స్టీరియోటైప్స్, 3 రిడ్యూస్ జెండర్ బయాస్, 4 ప్రమోట్స్ జెండర్ ఈక్వాలిటీ. సో దయచేసి 4 ఆన్సర్స్ ఇచ్చారు. 4గింట్లో కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం జెండర్ స్టీరియోటైప్స్ మీద ఇచ్చారు క్వశ్చన్ కదా. డోంట్ బిహేవ్ లైక్ ద గర్ల్స్, బాయ్స్ డోంట్ క్రై. ది స్టేట్మెంట్ ఆఫ్ ఫాదర్ ఏంటిది అంటే జనరల్గా ఏమంటున్నారు, ఆడపిల్లలు అయితేనేమో ఏడుస్తారు, మగ పిల్లలు ఏడవరు, అవునా కాదు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్తున్నాం. ఇది ఏంటంటే జెండర్ స్టీరియోటైప్స్ అంటే మగవాళ్ళు అయితే ఇట్లా ఉండాలి, ఆడవాళ్ళు అయితే ఇదే విధంగా ఉండాలి అనేది స్టీరియోటైప్స్ అంటాం. అందులోపట ఇది జెండర్ స్టీరియోటైప్కు సంబంధించిన అంశం. సో దయచేసి ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మిగతా అది ఛాలెంజ్ చేస్తలేదు, రిడ్యూస్ జెండర్ బయాస్ కూడా కాదు, ప్రమోట్స్ జెండర్ ఈక్వాలిటీ కూడా కాదు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నా. ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ ఏ టీచర్ షుడ్ ఫాలో ఫిక్స్డ్ కరికులం. సెకండ్ ఆన్సర్, ద ఎంఫసైజ్ షుడ్ బి ఆన్ ద కాంపిటీషన్ అమాంగ్ స్టూడెంట్స్. మూడవది, యాంపుల్ ఆపర్చునిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. 4వది, స్టూడెంట్ షుడ్ బి లేబుల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ అకాడమిక్ స్కోర్స్. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఇది ఎండ్లకెళ్ళి అంటే ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అండ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నాం టాపిక్స్. మీకు గుర్తునే ఉంటుంది, ఇది కాంబినేషన్లా ఉన్న టాపిక్. ఇది ఇన్ని ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అండ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లింక్ చేసి అది గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అందులో ఏమంటున్నారు, ఏ టీచర్ షుడ్ ఫాలో ఫిక్స్డ్ కరికులం. ఒక ఉపాధ్యాయులు ఫిక్స్డ్ కరికులాన్ని ఫాలో కావాలి. 2, ద ఎంఫసైజ్ షుడ్ బి ఆన్ కాంపిటీషన్ అమాంగ్ స్టూడెంట్స్ అంటే పిల్లల మధ్య పోటీని ఎంఫసైజ్ చేయాలి. 3వది, యాంపుల్ ఆపర్చునిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే పిల్లల జ్ఞాన నిర్మాణం కోసం అనేక అవకాశాలను కల్పించాలి. 4వది, స్టూడెంట్స్ షుడ్ బి లేబుల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అకాడమిక్ స్కోర్స్ పిల్లలు సాధించిన స్కోర్స్ ఆధారంగా పిల్లల్ని లేబుల్ చేయాలి. అంటే వీళ్ళు హుషారు, లేకపోతే వీళ్ళు అట్లా లేబుల్ చేస్తారు కదా, వీళ్ళకి ఏమి రాదు, అట్లా లేబుల్ చేయాలి. సో దయచేసి మీ ఆన్సర్ను బహుశా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్.
సో ఇక్కడ మనం ఏం చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ షుడ్ ఫాలో ద ఫిక్స్డ్ కరికులం అనేది కాదు రైట్ ఆన్సర్. ఎంఫసైజ్ షుడ్ బి ఆన్ ద కాంపిటీషన్ అమాంగ్ స్టూడెంట్స్ కూడా కాదు. నాలుగోది చూస్తే స్టూడెంట్స్ షుడ్ బి లేబుల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అకాడమిక్ స్కోర్స్ కూడా కాదు. సో ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా దీని ఆన్సర్ పికప్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కూడా యాంపుల్ ఆపర్చునిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో చిల్డ్రన్కి ఏంటంటే అనేక అవకాశాలను కల్పించాలి వాళ్ళు జ్ఞాన నిర్మాణం చేసుకోవడం కోసం. సో నెక్స్ట్ వీడియోకి వెళ్తున్నాం. ఆఫ్టర్ అబ్జర్వింగ్ దట్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ప్రొసీడ్ ఫర్దర్ అన్ ఎన్ ఆన్గోయింగ్ యాక్టివిటీ, ఏ టీచర్ డిసైడెడ్ టు ప్రొవైడ్ క్యూస్ అండ్ హింట్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వాట్, వై, హౌ. అకార్డింగ్ టు వైగాట్స్కీస్ థియరీ, దిస్ స్ట్రాటజీ ఆఫ్ టీచింగ్ విల్. పిల్లలు ఏం చేస్తున్నారట అంటే వాళ్ళు ఒక యాక్టివిటీలో ముందుకు వెళ్ళడానికి కొంచెం స్ట్రగుల్ అవుతున్నారట. పిల్లలు యాక్టివిటీలో స్ట్రగుల్ అవుతున్నప్పుడు టీచర్ గారు ఏం చేశారట అంటే మామూలు ఒక హింట్స్ లాగా చెప్తున్నారట. హింట్స్ లాగా, క్యూస్ లాగా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, ఏంటిది, వై, హౌ థింక్ చేయడం కోసం కదా. సో అట్లా టీచర్ గారు అడగడం కదా, హింట్స్ ఇవ్వడం అనేది వైగాట్స్కీ ప్రకారం ఈ స్ట్రాటజీ దేని కింద ఏమొస్తుంది వైగాట్స్కీ దాని సిద్ధాంతం ప్రకారం. ఒకటి, డిమోటివేట్ ద చిల్డ్రన్ టు లెర్న్. సెకండ్ వన్, యాక్ట్ యాజ్ ఎ స్కఫోల్డింగ్ ఫర్ లెర్నింగ్. థర్డ్ వన్, కాజ్ విత్డ్రాయల్ టెండెన్సీ అమాంగ్ స్టూడెంట్స్. ఫోర్త్ వన్, బీ మీనింగ్లెస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో దయచేసి మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసే ఉండొచ్చు, ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి మీ ఆన్సర్. సో ఇక్కడ చూసాం కదా, పిల్లలు ఒక యాక్టివిటీ చేస్తున్నారు. యాక్టివిటీ చేసేటప్పుడు స్ట్రగుల్ అవుతుంటే టీచర్ గారు సపోర్ట్గా కొంచెం ఏం చేస్తున్నారంటే హింట్స్ ఇస్తున్నారు, అదేవిధంగా క్యూస్ ఇస్తున్నారు, ఇట్లా వాట్, వై, హౌ రూపంలో. మరి వైగాట్స్కీ సిద్ధాంతం ప్రకారం ఇది ఏ స్ట్రాటజీ కింద వస్తుంది అని అన్నారు. ఒకటి, డిమోటివేట్ ద చిల్డ్రన్, పిల్లలు నేర్చుకోవడంలో డిమోటివేట్ చేస్తుంది. రెండవది, యాక్ట్ యాజ్ స్కఫోల్డింగ్, అంటే ఒక స్కఫోల్డింగ్ లాగా పనిచేస్తుంది అభ్యసనంలో. మూడవది, కాజ్ విత్డ్రాయల్ టెండెన్సీ అమాంగ్ ద స్టూడెంట్స్, పిల్లలు నేర్చుకోవడానికి విత్డ్రా అవుతారు. బీ మీనింగ్లెస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఇది అర్ధరహితం అవుతుంది అభ్యసనంలో అంటున్నాడు. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సరే వెళ్తున్నాం. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక స్కఫోల్డింగ్ అంటే పదజాలాన్ని గుర్తుంచుకోవాలి. వైగాట్స్కి ఏమని చెప్పారు, ఎంకేఓ, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, స్కఫోల్డింగ్, టెంపరరీ సపోర్ట్. అదేవిధంగా తీసుకున్నట్టయితే మమ్మల్ని జెడ్పిడి అన్నారు, అంటే దానిలో ఒకటి ఏమంటారు, ఇండివిజువల్ డెవలప్మెంట్. అదేవిధంగా తీసుకున్నట్టయితే ప్రాబబుల్ డెవలప్మెంట్ మధ్యన ఈ పదజాలం ఈ వైగాట్స్కి అంటే తప్పనిసరిగా మనకు పిక్చర్ సైకిల్ పిల్లలు నేర్చుకునే క్రమం లేదా మనం ఇతరులకు సైకిల్ నేర్పే క్రమాన్ని గుర్తు తెచ్చుకుంటే అత్యంత సులభంగా వస్తుంది. అక్కడ మనం సైకిల్ వేరే వాళ్ళకి నేర్పేటప్పుడు ఏం చేస్తాం, ఒక సీట్ పట్టుకుంటాం కదా, సీట్ పట్టుకొని కొంచెం వాళ్ళు బ్యాలెన్స్ నేర్చుకున్నారు అన్నాక వదిలిపెడతాం. అది ఏంటంటారంటే స్కఫోల్డింగ్ అంటాం, టెంపరరీ సపోర్ట్. సో అక్కడ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ ఎవరు, మనం ఎవరైతే నేర్పుతామో మనమైతాం. అదేవిధంగా కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు మన లెక్చరర్ గారు మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అవుతారు. సో అట్లా మనకి ఇది వైగాట్స్కి అనగానే గుర్తుకు రావాలి. అదేవిధంగా తీసుకున్నప్పుడు అంటే మనకు జెడ్పిడి అన్న పదం కూడా గుర్తుకు రావాలి. జెడ్పిడిలో ఏమైతే ఇండివిజువల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇతరుల సపోర్ట్ తోటి ఇది అవుతుంది కదా. ఇండివిజువల్గా చేస్తే ఇంతవరకు వస్తాం, ఇతరుల సపోర్ట్ అయితే ఇంతవరకు మనం డెవలప్ కావాలి. ఈ రెండింటి మధ్య తేడానే ఏమంటారంటే జెడ్పిడి అంటారు. ఇదేమో ఇండివిజువల్ డెవలప్మెంట్ కదా, ఐడి. దీన్నేమో పీడి అంటాం, ప్రాబబుల్ డెవలప్మెంట్. ఈ రెండింటి మధ్య తేడాని ఏమంటారంటే జెడ్పిడి. సో క్వశ్చన్ ఎన్లకెళ్ళి వచ్చినా కూడా వైగాట్స్కి అంటే ఈ పదాల కీలకమైనవి. ఓకే, అదేవిధంగా వీరు ఇంకోటి ఏమన్నారు, వైగాట్స్కి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అని కూడా మాట్లాడారు. సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం అని చెప్పేసి ఉన్నారు. ఇది కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాను. So which of the following is correct in the context of socialization of children? Which of the following is correct in the context of socialization of children? అంటే పిల్లల సాంఘీకరణంలో కింది స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అని అంటున్నాడు. 1. School is the secondary socialization agent and family is the primary socialization agent. Second one, school is the primary socialization agent and peers are secondary socialization agent. Third one, peers are the primary socialization agent and family is the secondary socialization agent.
నాలుగవది ఫ్యామిలీ అండ్ మాస్ మీడియా బోత్ ఆర్ ద సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్స్. సో ఒక్కసారి కొంచెం ఆలోచిస్తే మీకు ఆల్రెడీ దొరికిపోయి ఉంటుంది ఆన్సరు. దయచేసి మీ ఆన్సర్ను ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ క్రింది వాటి లోపల కాంటెక్స్ట్లో సోషలైజేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సోషలైజేషన్, ప్రక్రియలో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ దానిలో ఏమి ఇచ్చారు చూడండి, స్కూల్ ఈజ్ ఏ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్, పాఠశాల అనేది సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్, ఫ్యామిలీ అనేది ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్ అంటున్నారు. సెకండ్ వన్, స్కూల్ ఈజ్ ద ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్, పీర్స్ ఆర్ ద సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్ అంటున్నారు. స్కూల్ ఈజ్ ద ప్రైమరీ, పీర్స్ ఆర్ సెకండరీ. మూడోదానిలో పీర్స్ ఆర్ ప్రైమరీ, ఫ్యామిలీ ఈజ్ ద సెకండరీ అన్నారు. నాలుగవది ఫ్యామిలీ అండ్ మాస్ మీడియా బోత్ ఆర్ ద సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. మనందరికీ తెలిసిందే ఇక్కడ సోషలైజేషన్ ఏజెంట్స్ మీద ఇచ్చారు. సోషలైజేషన్ ఏజెంట్స్ తీసుకుంటే మనకు రెండు వస్తుంది, ప్రైమరీ ఒకటి, రెండవది సెకండరీ. ఫ్యామిలీ ఏమొస్తుందంటే ప్రైమరీ కింద వస్తుంది. అదేవిధంగా సెకండరీ లోపల స్కూల్స్ వస్తారు కదా, మనందరికీ తెలిసింది. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తే మనకి ఏంటి అంటే ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. స్కూల్ ఈజ్ ద, స్కూల్ ఏమో సెకండరీ. చూడండి టర్మినాలజీలో కొంచెం చేంజ్ చేస్తాడు, మనల్ని కొద్దిగా స్పీడ్గా పోతే తప్పమనుకుంటా. స్కూల్ సెకండరీ రైటే, సోషలైజేషన్ ఏజెంట్, ఫ్యామిలీ ఈజ్ ద ప్రైమరీ. అంతే కదా, ఉల్టా చదువుకుంటే మీద ఫ్యామిలీ ఈజ్ ద ప్రైమరీ, స్కూల్ ఈజ్ ద సెకండరీ. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్, మిగతా అన్ని రాంగ్ ఆన్సర్స్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎంఫసైజ్ దట్, బహుళ ప్రజ్ఞ దీన్ని తెలియజేస్తుంది అంటున్నారు. ఏంటిది? ఒకటి, ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్ కెన్ బి మెజర్డ్ ఓన్లీ బై ఆబ్జెక్టివ్ టెస్ట్స్. సెకండ్, ఇంటెలిజెన్స్ ఇన్ వన్ డొమైన్ ఎన్స్యూర్స్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ అదర్ డొమైన్స్. థర్డ్ వన్, దెర్ ఆర్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. నాలుగు, దెర్ ఆర్ నో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఇంటెలిజెన్స్. సో దయచేసి కొంచెం ఆలోచించండి, మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. సో ఇక్కడ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అంటే, మనందరికీ తెలిసిందే ప్రజ్ఞ అనేది బహుళ రూపాల్లో కూడా ఉంటుంది, మల్టిపుల్ ఫామ్స్లో ఉంటుంది అనేది ప్రైమరీ క్రైటీరియా, మనందరికీ తెలిసిందే. అది లింగ్విస్టిక్ ఆర్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్. తర్వాత కనుక తీసుకున్నట్టయితే లాజిక్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, తర్వాత స్పేషియల్ ఇంటెలిజెన్స్, కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, మ్యూజిక్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. సో గార్డెనర్, హోవార్డ్ గార్డెనర్ ఈ విధంగా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది బహుళ రూపాల్లో ఉంటుందని చెప్పారు కదా, స్వతంత్ర రూపాల్లో ఉంటుందని. సో కొంచెం హింట్ లాగా తీసుకుంటే మనకు దొరికిపోతుంది. ఇక్కడ డైరెక్ట్ ఆన్సరే ఉంటుంది. థర్డ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. దెర్ ఆర్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇక మిగతా వారు ఐక్యూ గురించి మాట్లాడలేదు, ఇంటెలిజెన్స్ ఒక డొమైన్లో ఉంటే అది కూడా స్టేట్మెంట్ కూడా కాదు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది ఇంటెలిజెన్స్ అనేది కూడా వారు మాట్లాడలేదు. సో తప్పనిసరిగా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అంటే చాలు మనకు ఇట్లా ఒక బొమ్మలు వివిధ రూపాలుగా మన చిత్రం అనేది మానసిక చిత్రాలు ఇమ్మీడియట్ రావాలి, డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తాను. అకార్డింగ్ టు కోల్బర్గ్స్ థియరీ, పర్ఫార్మింగ్ ఎన్ యాక్ట్ అండ్ డూయింగ్ సంథింగ్ బికాస్ అదర్స్ అప్రూవ్ ఇట్ రిప్రజెంట్ డాష్ స్టేజ్ ఆఫ్ మొరాలిటీ. అంటే మనం ఇతరుల అప్రూవల్ కోసమే జనరల్గా ఏం చేద్దంటే మనం యాక్ట్ చేయడం అనేది ఏ స్టేజ్ ఆఫ్ మొరాలిటీ కింద వస్తుంది? పర్ఫార్మింగ్ ఎన్ యాక్ట్ అండ్ డూయింగ్ సంథింగ్ బికాస్ ఆఫ్ అదర్ అప్రూవ్స్ ఇట్. ఎందుకంటే ఇతరులు అప్రూవ్ చేస్తారు కాబట్టి అని చేస్తానట. అది ఏ స్టేజ్ కింద వస్తుంది? ఆన్సర్స్ ఒకటి ప్రీ కన్వెన్షనల్, రెండు కన్వెన్షనల్, మూడవది పోస్ట్ కన్వెన్షనల్, నాలుగవది ఫార్మల్ కన్వెన్షనల్. సో దయచేసి మీ ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. కన్వెన్షనల్ స్టేజ్ ఒకటి, ప్రీ కన్వెన్షనల్ అంటే మనం పూర్వ సాంప్రదాయక దశ అంటాం, చిన్న ఆల్మోస్ట్ ఎర్లీ ప్రీ స్కూల్ ఏజ్ వరకు మనం తీసుకోవచ్చు. ఇక కన్వెన్షనల్ అంటేనే మనకు ప్రైమరీ స్కూల్ ఏజ్, కన్వెన్షనల్ లోపల ప్రైమరీ హై స్కూల్ ఏజ్ అందులో వచ్చేస్తుంది. ఇక పోస్ట్ కన్వెన్షనల్ అంటేనేమో ఏవైతే మోరల్స్ ఉంటాయో విశ్వవ్యాప్తమైన యూనివర్సల్ వాల్యూస్ కానీ వాటిని మనం పాటించడం అనేది జరుగుతుంది. విశ్వవ్యాప్తంగా మానవాళికి అందరికీ తోడ్పడేది, మన కాన్షియస్కు ఏదైతే నమ్ముతామో ఇది సరైంది అని
వాటిని పాలిస్తాం పోస్ట్ కన్వెన్షనల్లో. ఓకే, సో ఇది ఏంటంటే కన్వెన్షనల్, ఇతరుల అప్రూవల్ కోసం చేసేది, అందువల్ల సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వైగాట్స్కి సోషల్ కల్చరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ ఎంఫసైజెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ డాష్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. వైగాట్స్కి మామూలుగా సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అని చెప్పారు కదా అభ్యసనం లోపల, ఎంఫసైజ్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ ఎంఫసైజెస్ ఇంపార్టెన్స్ ఆఫ్, దేని ప్రాముఖ్యతను చెప్పారు, ఇంపార్టెన్స్ ఆఫ్ డాష్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఒకటి కల్చరల్ టూల్స్, రెండవది అట్రిబ్యూషన్, మూడవది మోటివేషన్, నాలుగవది ఈక్విలిబ్రియం. సో దయచేసి దాని ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసే ఉంటారు, మీ ఆన్సర్ ఏదో చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. కల్చరల్ టూల్స్ కదా, కల్చరల్ టూల్స్ అనే పదాన్ని వారు వాడడం అనేది జరిగింది. కల్చరల్ పేరులోపటినే ఉంది సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, ఇక్కడ హింట్ లాగా ఇచ్చాడు సోషల్ కల్చరల్ అన్న పదం ఇక్కడ మాట్లాడుతున్నాడు, కానీ మిగతా ఏవి కూడా కాదు. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్, కల్చరల్ టూల్స్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తాను. ఇన్ హిస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ జీన్ పియాజే ఎక్స్ప్లెయిన్స్ కాగ్నిటివ్ స్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాష్. సో పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మాణాలను ఈ విధంగా పిలిచారు, ఈ విధంగా చెప్పారని చెప్తున్నారు. ఒకటవ ఆన్సర్ సైకలాజికల్ టూల్స్, రెండవది స్టిమ్యులస్ రెస్పాన్స్ సెషన్, మూడవది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, నాలుగవది స్కీమాస్. సో దయచేసి పియాజే గుర్తుంటే చాలు. పియాజే థియరీ అంటే మనకు కొన్ని పదాలు అవి తప్పనిసరిగా గుర్తుకు రావాల్సిందే. ఇట్లా ఇది ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్ టైం కాబట్టి ఇట్లా మనం మెదడుల బ్రెయిన్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఐడెంటిఫై చేయాలి. మనం ఇప్పుడు 10 మందిలో ఉన్న మన దోస్తు ఎవరో కనబడితే ఇమ్మీడియట్ ఎట్లా గుర్తుపడతామో ఇక్కడ కూడా అదే టెక్నిక్, వెరీ సింపుల్ టెక్నిక్. తప్పనిసరిగా మెంటల్ ఇమేజెస్ను మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా రైట్ ఆన్సర్ను దయచేసి ఐడెంటిఫై చేసే ఉంటారు. ఇన్ హిస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ పియాజే ఎక్స్ప్లెయిన్స్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్. పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ను ఎట్లా ఏ రకంగా చెప్పారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకలాజికల్ టూల్సా ఒకటి, రెండవది స్టిమ్యులస్ రెస్పాన్స్ సెషనా, మూడవది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంటా, నాలుగవది స్కీమాస్. సో ఇక్కడ దయచేసి మనం ఆన్సర్స్కి వెళ్తున్నాం. సో రైట్ ఆన్సర్ మనందరికి తెలిసిందే ఇక్కడ స్కీమాస్. ఇక మిగతా పదాలన్నీ కూడా జనరల్గా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే వైగాట్స్కి, ఎస్ఆర్ అసోసియేషన్ అంటే యత్నదోష సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్కి వెళ్తే థార్నడైకి వస్తారు. సైకలాజికల్ టూల్స్ అనేది కూడా ఇక్కడ మనం దీనికి సంబంధం లేదు. సో పియాజే అంటే తప్పనిసరిగా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, కాగ్నిటివ్ ఫంక్షన్స్, స్కీమాస్, అసిమిలేషన్, అకామిడేషన్. దాంతోపాటు 4 దశలు ఉన్నాయి. సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ 0 to 2 years. ఇక రెండోది తీసుకున్నట్టయితే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటాం, అది 2 to 7 years ఉంటుంది. అందులోపట మన ఏమేంటి మొదటి దశ లోపల యానిమిజం ఉంటుంది, బొమ్మలకు స్నానం పోస్తారు, అన్నం తినిపిస్తారు. అదేవిధంగా ఎగోసెంట్రిక్గా ఉంటారు. అందులో నెక్స్ట్ వచ్చినట్టయితే ఏమొస్తుందంటే మనం మామూలుగా చూస్తాం, చిన్న 2 పాత్రలో వాటర్ తీసుకుంటే ఒక పెద్ద పొడవైన పాత్రలో పోస్తే ఏమవుతుంది అంటే ఎన్లెక్కునే అంటే పెద్ద పాత్ర అంటారు. 2 పిండి ముద్దలు తీసుకుని ఒకదాన్ని సాగదీస్తే ఏమవుతుంది పొడవైంది ఎక్కువ అంటారు. సో దీన్ని ఏమంటారంటే ఆబ్సెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ అంటారు, ఆబ్సెన్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ అంటారు. అదేవిధంగా సెంట్రేషన్ ఆఫ్ థాట్ అని కూడా అంటారు. ఒకే దాని మీద ఉంటుంది ఆలోచన. ఈ 3 పదాలు కీలకమైనది. ఇది ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించిన ఆబ్సెన్స్ ఆఫ్ కన్జర్వేషన్, అదేవిధంగా ఆబ్సెన్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ అంటే పిండి ముద్ద మళ్ళీ యథాస్థితిగా వస్తేనే ఇర్రివర్సిబిలిటీ వాళ్ళకి తెలియదు. అదేవిధంగా సెంట్రేషన్ ఆఫ్ థాట్ ఉంటుంది, అంటే ఒకే రకంగా ఏకాగ్రతగా ఒకే అంశం పైన వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఎట్లుంటుంది, మూర్తంగా ఉంటాయి ఆలోచనలు, అమృతంగా అవగాహన కాదు. అదేవిధంగా లాజిక్ కూడా ఉంటుంది, లాజిక్ కాంక్రీట్ స్టేజ్ అని కూడా అంటే హింట్ లాగా దయచేసి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్, లేదా మనకు దాన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది డెవలప్. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ 4వది, అందులో అబ్స్ట్రాక్ట్ అని కూడా మనం పెట్టుకున్నాం గుర్తుండడానికి కోసం. సో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉంటుంది, ఇండక్టివ్ డిడక్టివ్ రీజనింగ్ అనేది ఆ యొక్క దానిలో డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా పియాజే అంటే మనకి ఇట్లా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రావాలి మనకు. ఓకే, సరే ఏదైనా కొంచెం ఇంతకుముందు అనుకున్నాం, కొన్ని సందర్భాలు అవసరమైన దగ్గర కొంచెం తెలిపితే నెక్స్ట్ బిట్స్లో కానీ ఫ్యూచర్లో కానీ ఒక రివిజన్ లాగా కూడా ఇది సహాయపడుతుంది. ఓకే, సో దీనికి ఆన్సర్ రైట్ ఆన్సర్ 4th ఆన్సర్.
సో నెక్స్ట్ చూద్దాం. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఇన్ జీన్ పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ క్యారెక్టరైజెస్. సో ఇక్కడ ఏమంటున్నారు, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క లక్షణం ఏంటిది సంజ్ఞానాత్మక వికాసంలో? ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్, రెండవది సెంట్రేషన్ ఇన్ థాట్, మూడవది హైపోథెటిక్ డిడక్టివ్ థింకింగ్, నాలుగవది ఎబిలిటీ టు కన్సర్వ్ అండ్ సిరియేట్ ఆబ్జెక్ట్. సో దయచేసి సింపుల్ ఉంది ఆన్సరు, కానీ ఒక్కసారి మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక్కసారి బ్రెయిన్లో 4 దశలకు వెళ్ళాలి. ఆ 4 దశల బొమ్మలు గుర్తుకు తెచ్చుకోండి, ఆ పదజాలాన్ని కూడా గుర్తు తెచ్చుకోండి. లేకుంటే కూడా మన ప్రిపరేషన్లో అది కీలకమైంది. దయచేసి అవి జస్ట్ హింట్స్ లాగా మెంటల్ పిక్చర్స్ అనేటివి ఉండాలి మనకు. సో ఇక్కడ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 4 దశలు కదా, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, తర్వాత ఫార్మల్. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, రెండవ దశ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క లక్షణం ఏంది? ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్, రెండవది సెంట్రేషన్ ఇన్ థాట్, మూడవది హైపోథెటికో డిడక్టివ్ థింకింగ్, నాలుగవది ఎబిలిటీ టు కన్సర్వ్ అండ్ సిరియేట్ ఆబ్జెక్ట్. సో దయచేసి ఇక్కడ ఏదో చూడండి, ఆలోచన చేసుకోండి మీ ఆన్సర్. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఆన్సర్కే వెళ్తున్నాం. ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా వెళ్ళొచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి. డెవలప్మెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ కదా. హైపోథెటికల్ డిడక్టివ్ థింకింగ్ కూడా ఫార్మల్ 4వ దశది. ఎబిలిటీ టు కన్సర్వ్ అండ్ సిరియేట్ ఆబ్జెక్ట్స్ ఎక్కడది 3వ దశ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. అంటే కన్జర్వేషన్ ఎబిలిటీ అనేది అక్కడ ఏదైతే మనకు ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఆబ్సెంట్ ఉంటుంది అనుకున్నాం ఇంతకుముందు కూడా. సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లక్షణం ఏంటి అంటే, 2 చిన్న పాత్రలో ఉన్న వాటర్ని తీసుకొని ఒక పెద్ద పాత్రలో పోస్తాం పొడవైన దానిలో. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా పొడవైన పాత్రలోనే ఎక్కువగా ఉంటా అంటారు. 2 పిండి ముద్దలను తీసుకొని ఒక దాన్ని సాగదీస్తే ఏది పెద్దగా అంటారు అదే అంటారు. దాన్ని ఏమంటారంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ, ఆబ్సెన్స్ ఆఫ్ కన్జర్వేషన్. కారణం ఏంటి, సెంట్రేషన్ ఇన్ థాట్, ఒకే దానిపైన కేంద్రీకృతం ఉంటుంది వాళ్ళ ఆలోచన. సో సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ గుర్తుపెట్టుకోవాలి, అది ఏ దశ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బిట్కు వెళ్తాను. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెవలప్మెంట్? వికాసానికి సంబంధించిన దానిలో ఈ క్రింది స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? ఒకటి డెవలప్మెంట్ హ్యాస్ సేమ్ రేట్ ఆఫ్ గ్రోత్ అక్రాస్ కల్చర్ ఆఫ్ ఫర్ ఎవ్రీ వన్. రెండవది డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ త్రూ ద లెర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ స్కూల్స్. థర్డ్ వన్ డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్. నాలుగవది డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. సో దయచేసి డెవలప్మెంట్కి సంబంధించిన ఈ క్రింది స్టేట్మెంట్లో ఏది సరి అనేది. సో మీ యొక్క ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్, అంటే బహుళ రూపాల్లో కూడా ఉంటుంది వికాసం అనేది. అది ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కావచ్చు, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ కదా. సో మిగతా ఏవి కూడా కాదు, కరెక్ట్ ఆన్సర్స్ కాదు. డెవలప్మెంట్ ఈజ్ ద సేమ్ రేట్ ఆఫ్ గ్రోత్ అక్రాస్ ద కల్చర్స్ కాదు, భిన్నంగా ఉంటుంది. సేమ్ రేట్ ఉండదు, డిఫరెంట్ రేట్స్ ఆఫ్ గ్రోత్ అక్రాస్ ద కల్చరల్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇట్లా దీనిలోకి వెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ చేస్తాడు. డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ త్రూ ద లెర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్. ఒక స్కూల్లోనే కాదు కదా, డెవలప్మెంట్ అంతటా జరుగుతుంది. ఇంటి లోపల కావచ్చు, నైబర్హుడ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఓన్లీ స్కూల్లో నేర్చుకున్న అభ్యసనంతో కాదు, మిగతా ఎక్కడైనా కూడా జరుగుతుంది, ఇల్లు కావచ్చు ఏదైనా. డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్. చైల్డ్హుడ్లో ఒకటే కాదు, పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు, బర్త్ టు డెత్ కదా, మామూలుగా ఓంబు టు టూమ్ అంటాం కదా, అది ఓకే. దీనివల్ల ఫోర్త్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ అంశానికి వెళ్తున్నాం. సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అమాంగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు అడోలసెన్స్. అంటే పుట్టినప్పటి నుండి అడోలసెన్స్ వరకు ఏ క్రమంలో అభివృద్ధి జరుగుతుంది, వికాసం అనేది ఈ క్రమంలో జరుగుతుంది అంటున్నాడు. అది ఐడెంటిఫై చేయాలి. ఒకటి సెన్సరీ కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్, రెండవది అబ్స్ట్రాక్ట్ సెన్సరీ కాంక్రీట్, మూడవది కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ సెన్సరీ, నాలుగవది అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ సెన్సరీ. జస్ట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, పియాజే దశలను గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 దశలను గుర్తు తెచ్చుకుంటే మనకు ఈజీగా ఇది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆన్సర్ని దయచేసి ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కే వెళ్తున్నాం మనం. ఇందులో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకోసం అంటే మనకు పియాజే దశలు అనుకున్నాం. సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ ఇవ్వలేదు. తర్వాత కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, నాలుగవది ఫార్మల్ లేదా దాన్ని అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ కూడా పిలుస్తారు. సో అందువల్ల దశ లోపల
సంజ్ఞానాత్మక వికాస దశలను కూడా అంటలేదు డైరెక్ట్గా. సో ఇండైరెక్ట్గా అదే ఇచ్చాడు. సో అబ్స్ట్రాక్ట్ కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఫస్ట్ వనే రైట్ ఆన్సర్. ఎందుకంటే మిగతా సీక్వెన్షియల్లో రాంగ్ ఉంది కదా. అబ్స్ట్రాక్ట్ అనేది ముందు స్టార్ట్ కాదు, 3 దానిలో కాంక్రీట్ మొదలవుతుందండి, కాదు. 4ది కూడా అబ్స్ట్రాక్ట్ అంటున్నాడు. స్టార్ట్ అయ్యేది సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, 4th వన్ అబ్స్ట్రాక్ట్ లేదా దాన్ని ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అని అంటాం, అమృత చింతన సామర్థ్యం కదా. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్. అంటే ఏ క్లాస్ రూమ్లో తీసుకున్నా మన అందరికి తెలిసిందే వైయక్తిక భేదాలు ఉంటాయి. అందరు ఒకే రకంగా పిల్లలు ఉండరు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వైయక్తిక భేదాలు ఉంటాయి. అభ్యసనం లోపల కావచ్చు, వైఖరి లోపల కావచ్చు, అభిరుచి లోపల కావచ్చు, అవునా. సో ఈ విధంగా ఇండివిజువల్ డిఫరెన్స్ ఇస్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ షుడ్ బి ట్రీటెడ్. దాన్ని ఏ విధంగా భావించాలి? ఒకటి, హిండరెన్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సెకండ్ వన్, ఏ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ టీచర్. 3వది, క్రైటీరియా ఫర్ మేకింగ్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్. 4వది, ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో దయచేసి 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఇందులో ఈ ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్తున్నాం. మనకి ఇక్కడ ఏంటంటే అది 4th ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మనం బోధన అభ్యసన ప్రక్రియను జరుపుకోవడం లోపల ప్లాన్ చేసుకోవడం లోపల ఈ వైయక్తిక భేదాలు తోడ్పడతాయి. తప్పనిసరిగా లెసన్ ప్లాన్ రాసేటప్పుడు జనరల్గా ఏంటంటే యావరేజ్ చిల్డ్రన్ చూసుకొని రాసుకుంటాం మనం. కానీ మామూలుగా ఏం చేస్తామంటే యాక్టివిటీస్ అబోవ్ యావరేజ్ పిల్లల కోసం పెడతాం, బిలో యావరేజ్ చిల్డ్రన్స్ కోసం కూడా మనం కొన్ని యాక్టివిటీస్ డెవలప్ చేస్తాం. అది హోంవర్క్ లోపల కావచ్చు, లేదా ఇతర అంశాల లోపల కానీ తప్పనిసరిగా. ఇప్పుడు ఇంటెలిజెంట్ పిల్లలు ఉంటే వాళ్ళకి అడిషనల్గా ఇస్తాం, ఈ ప్రాజెక్ట్ చేసుకురావాలని చెప్తాం. బిలో యావరేజ్ చిల్డ్రన్ ఉంటే మనం ఏం చేస్తామంటే మళ్ళీ యాక్టివిటీని ఒకేసారి కాదు, ఇంకో 2-3 సార్లు మళ్ళీ దాన్ని రివిజన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ యాక్టివిటీస్ ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎందుకోసం అంటే హిండ్రెన్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ కోసం, అంటే అభ్యసనాన్ని నిరోధిస్తానని మనం భావించాం. లేదా టీచర్ ఫెయిల్ కావడానికి తోడ్పడతాను అనుకోము, ఎబిలిటీ గ్రూప్ చేయడానికి కూడా కాదు. ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. సో 4th ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఇన్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఎంఫసైజ్ షుడ్ బి ఆన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ చూసాం, ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ కూడా చూసాం మనం. సో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఎంఫసైజ్ షుడ్ బి ఆన్. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఉంది కదా, అది దేన్ని ఎంఫసైజ్ చేయాలి అని అంటున్నాడు. ఒకటి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్. సెకండ్ వన్, అన్డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్. 3వది, సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ సోషల్ ఐడెంటిటీ. 4, ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. మళ్ళీ ఒకసారి ఆన్సర్ చూద్దాం. ఒకటి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్. ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఎంఫసైజ్ షుడ్ బి ఆన్. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ దేని మీద నొక్కి చెప్పాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటున్నాడు ఇక్కడ. ఒకటి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్. 2వది, అన్డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్. 3వది, సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ సోషల్ ఐడెంటిటీ. 4th వన్, ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. సో దయచేసి మీ ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ మనం ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ యొక్క గోల్ డైరెక్ట్ ఆన్సర్ వెళ్తున్నాం. 4th ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. సో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో అన్ని రకాల పిల్లలు ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టు మామూలుగా ఐక్యూ ప్రకారంగా వేరు రకాల పిల్లలు ఉంటారు. అదేవిధంగా మామూలుగా లెర్నింగ్ డిసెబిలిటీ పిల్లలు ఉంటారు. సో సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు కూడా ఉంటారు కదా. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. ఈ విధంగా ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే వాళ్ళ యొక్క ఎబిలిటీని గుర్తించాలి, ఎబిలిటీస్ని గుర్తించి ఆ యొక్క పొటెన్షియాలిటీని మ్యాక్సిమైజ్ చేయాలి. ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. అందుకే మనం చూస్తుంటాం దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏమని చెప్తామంటే ఐఈపీ, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఒక రకంగా వైయక్తిక విద్యా పథకం అని అంటారు. జనరల్గా డిసెబిలిటీ అక్కడ
జనరల్గా ఇంట్రొడ్యూస్ చేస్తారు. బట్ ఈ యొక్క ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ లోపల కూడా పిల్లలకు మనం ఏం చేస్తామంటే ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకుంటాం. పిల్లల యొక్క ఎబిలిటీస్కి ఎంత వాళ్ళ యొక్క దానికి ఆపర్చునిటీస్ ఇచ్చేసి వాటిని మ్యాక్సిమం డెవలప్ అయ్యడానికి చేస్తాం ఇది. సో తప్పనిసరిగా మనందరికీ తెలిసిందే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఆల్మోస్ట్ 4 to 5 బిట్స్ వస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం కాషియస్గా ఉంటాయండి. సో ఇక్కడ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్ కాదు, అన్డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ కూడా కాదు, సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ సోషల్ ఐడెంటిటీ, అంటే ఎస్సీ పిల్లలు వేరు, ఎస్టీ పిల్లలు వేరు, బీసీ పిల్లలు వేరు అని అట్లా సెగ్రిగేట్ చేయడం కోసం కూడా కాదు. ఓకే, సో ఎందుకు మెయిన్ ఆన్సర్ ఏంటంటే ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా వారి యొక్క పొటెన్షియాలిటీని బట్టి మ్యాక్సిమంగా డెవలప్ కావడానికి కోసమే మన యొక్క ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ యొక్క గోల్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. అకార్డింగ్ టు రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ యాక్ట్ 2016 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ అప్రాప్రియేట్ టు యూస్. సో డిసెబిలిటీ యాక్ట్ అంటే దాని ప్రకారంగా డిసెబిలిటీ యాక్ట్ 2016 ప్రకారంగా ఈ క్రింది పదాలపై ఏ పదం యూజ్ చేయడం అప్రాప్రియేట్ అంటున్నాడు. రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, ఒకటి రిటార్డెడ్ స్టూడెంట్ అనా, హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ అనా, మూడోది స్టూడెంట్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ, ఫోర్త్ వన్ స్టూడెంట్స్ విత్ క్రిపిల్డ్ బాడీ. దయచేసి 4 పదాల్లో ఏ పదాన్ని మనం వాడాలి యాక్ట్ డిసెబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ వెళ్తున్నాం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టూడెంట్స్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ అని వాడాలి. క్రిపిల్డ్ కానీ రిటార్డెడ్ కానీ మనం హ్యాండిక్యాప్డ్ అని వాడకూడదు. స్టూడెంట్స్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ యాజ్ పర్ డిసెబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫేసింగ్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఏ టీచర్ షుడ్ నాట్. ఎవరైతే మనకు లెర్నింగ్ డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళ అవసరాలను తీర్చడం కోసం ఈ క్రింది పని మాత్రం చేయొద్దు, షుడ్ నాట్ అంటున్నాడు. ఏంటిది? యూజ్ మల్టిపుల్ ఆడియో విజువల్ ఎయిడ్స్, సెకండ్ వన్ యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ పెడగాజికల్ అప్రోచెస్, మూడవది డూ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్, నాలుగవది ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్స్ ఫర్ పెడగాజీ అండ్ అసెస్మెంట్. సో దయచేసి మరొకసారి చూడండి. In order to address the needs of students who are facing learning difficulties, a teacher should not. సో ఎవరైతే లెర్నింగ్ డిఫికల్టీస్ను ఫేస్ చేస్తున్నారో ఆ పిల్లల అవసరాలను తీర్చడం లోపల ఈ క్రింది ఒకదాన్ని మాత్రం ఏ టీచర్ షుడ్ నాట్ యూస్, మనం తప్పనిసరి క్రింది దాన్ని ఒకదాన్ని వాడొద్దు అని అంటున్నాడు. షుడ్ నాట్ చేయొద్దు. ఏంటిది? యూజ్ ఆఫ్ మల్టిపుల్ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఒకటి, రెండవది యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ పెడగాజికల్ అప్రోచెస్, మూడవది డూ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్, నాలుగవది ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్స్ ఫర్ పెడగాజీ అండ్ అసెస్మెంట్. సో దయచేసి ఈ 4 ఏది చేయొద్దు ఒకసారి ఆలోచించుకోండి, మీ ఆన్సర్ను పుటప్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఫోర్త్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. మనం పిల్లలకి ఏంటంటే ఒక రిజిడ్ అసెస్మెంట్ కానీ రిజిడ్గా ఇట్లనే చెప్పాలనేది చేయకూడదు. షుడ్ నాట్ ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్స్ ఫర్ పెడగాజీ అండ్ అసెస్మెంట్ అంటే పిల్లలకు ఇదే పద్ధతిలో బోధించాలి రిజిడ్గా, లేదా ఇదే రకంగా అసెస్మెంట్ చేయాలనేది చేయకూడదు. తప్పనిసరిగా వాళ్ళకి ఏం చేస్తామంటే మల్టిపుల్ ఆడియో విజువల్స్ యూజ్ చేస్తాం, కన్స్ట్రక్టివిస్ట్ పెడగాజీ అప్రోచే ఫాలో అవుతాం, ఎందుకంటే పిల్లడే యాక్టివ్గా లెర్నింగ్ చేసుకుంటారు. అదేవిధంగా డూ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఐఈపీ అనుకున్నాం మనం. తప్పనిసరిగా ఐఈపీ అనేది ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ ఒక అంశం, స్ట్రాటజీ. సో దయచేసి కానిది ఏది అంటే ఇందులో షుడ్ నాట్, ఇక్కడ టీచర్ షుడ్ నాట్ ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్స్ ఫర్ పెడగాజీ అండ్ అసెస్మెంట్. ఓకే, నెక్స్ట్ వెళ్తాను. డాష్ ఈజ్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ అంటే క్రియేటివిటీకి మూలం ఏంటిది? క్రియేటివిటీలో ప్రధానమైన లక్షణం ఏంది? క్రింది వాటిలో ఒకటి లో కాంప్రహెన్షన్, రెండవది డైవర్జెంట్ థింకింగ్, మూడవది హైపర్ యాక్టివిటీ, నాలుగవది ఇన్అటెంటివ్నెస్. సో బహుశా మీకు ఆన్సర్ వచ్చే ఉండవచ్చు, అయినా దయచేసి ఒకసారి ఆలోచించండి మరొకసారి. డాష్ ఇస్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ. క్రియేటివిటీ యొక్క ముఖ్య లక్షణం, గుర్తుపట్టే ముఖ్య లక్షణం క్రియేటివిటీ యొక్క ఒకటి లో కాంప్రహెన్షన్, రెండవది డైవర్జెంట్ థింకింగ్,
మూడవది హైపర్ యాక్టివిటీ, నాలుగవది ఇన్అటెంటివ్నెస్. సో మీ యొక్క ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఏంటంటే రెండవ ఆన్సర్, సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డైవర్జెంట్ థింకింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనందరికీ తెలిసిందే క్రియేటివిటీకి మూలం. ఇది ఎప్పుడు అడుగుతున్నారు దయచేసి. క్రియేటివిటీకి ప్రాణం ఏంది అంటే ఏంటంటే డైవర్జెంట్ థింకింగ్. ఇది పదం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. థింకింగ్ అనేది రెండు రకాలు, ఒకటి కన్వర్జెంట్ థింకింగ్, రెండవది డైవర్జెంట్ థింకింగ్. క్రియేటివిటీకి మూలం ఏంటంటే విభిన్న ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్. సో నెక్స్ట్ దానికి బిట్కి వెళ్తున్నాం. ఇన్ ఆర్డర్ టు అడ్రస్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ ఏ టీచర్ షుడ్. అంటే మామూలుగా విభిన్న బ్యాక్గ్రౌండ్స్కి వెళ్ళి వచ్చిన పిల్లల యొక్క అవసరాలను తీర్చడంలో ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఈ పని చేయాలి. ఒకటి, అవాయిడ్ టాకింగ్ అబౌట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిలేటెడ్ టు డైవర్సిటీ. రెండవది, డ్రా ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్స్. యూజ్ స్టాండర్డైజ్డ్ అసెస్మెంట్ ఫర్ ఆల్. యూజ్ స్టేట్మెంట్ దట్ స్ట్రెంథెన్ నెగటివ్ స్టీరియోటైప్స్. సో ఇన్ ఆర్డర్ టు అడ్రస్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే విభిన్నమైన బ్యాక్డ్రాప్, సోషియో ఎకనామిక్ బ్యాక్డ్రాప్కి వెళ్ళి పిల్లలు వస్తారు కదా, వాళ్ళ అవసరాలను తీర్చడం లోపల ఏ టీచర్ షుడ్, ఒక టీచర్ తప్పనిసరిగా ఇది చేయాలి. అవాయిడ్ టాకింగ్ అబౌట్ ఆస్పెక్ట్ రిలేటెడ్ టు డైవర్సిటీ. రెండవది, డ్రా ఎగ్జాంపుల్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్స్. మూడవది, యూజ్ స్టాండర్డైజ్ అసెస్మెంట్ ఫర్ ఆల్. నాలుగవది, యూజ్ స్టేట్మెంట్ దట్ స్ట్రెంథెన్ నెగటివ్ స్టీరియోటైప్స్. సో దయచేసి ఇవి 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ను ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్తున్నాం. సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డ్రా ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్స్ అంటే మనకు విభిన్నమైన సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో అందులోకి వెళ్ళి వచ్చిన వ్యక్తులు ఏ విధంగా అభివృద్ధి చెందారు అనేదాన్ని ఎగ్జాంపుల్స్ తోటి డైవర్స్ దాన్ని చేయడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పిల్లల ఎదుగుదలకు. అంటే పేదరికం అనేది నిరోధం కాదు, లేదా మామూలుగా ఒక కులమే కావచ్చు, మతమే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ అబ్దుల్ కలాం తీసుకున్నాం. మతాన్ని గురించి ఎక్కడ ప్రస్తావన చేయం, కానీ ఈ విధంగా అయింది అంటే ఒక ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లేదా ఒక గ్రామీణ ప్రాంతం అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళ యొక్క బ్యాక్డ్రాప్ని ఇస్తాం. అదే రకంగా రకరకాల ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెలిఫోన్ ఆవిష్కరించింది గ్రహాం బెల్ కదా. సో అతడు ఏంటి అంటే ఒక పేద కంసాలి కుటుంబంకి వెళ్ళి వచ్చిన ఒక జన్మిస్తాడు. చదువు కూడా మధ్యలో మానివేస్తాడు. తర్వాత చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత అతను ఒక శాస్త్రవేత్తకు లెటర్ రాస్తారు ఆయన దగ్గర అసిస్టెంట్గా పెట్టుకోమని. అట్లా క్రమంగా మనకి ఏమవుతుంది అంటే అతను ఒక అత్యున్నతమైన శాస్త్రవేత్తగా డెవలప్ కావడం అనేది మామూలుగా అంటే టెలిఫోన్ ఆవిష్కరించిన ఎవరైతే ఉన్నారో గ్రహాం బెల్ ఉన్నారు కదా, వారి ఒకసారి అట్లాంటి వారి ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు. సో అట్లా రకరకాల డైవర్స్ బ్యాక్డ్రాప్లకు వెళ్ళి ఎంత ఉన్నత రాజ్యాంగాన్ని రచించారు. ఎన్నో అంశాలు మనకు తెలిసిందే. సో ఈ విధంగా ఒక ఎకనామిక్ బ్యాక్డ్రాప్ అనేది లెర్నింగ్ కానీ దేనికి కానీ ఆటంకం కాదు, ఎదగడానికి డెవలప్మెంట్కు అది బ్యాక్డ్రాప్ కాదు అనే అర్థం వచ్చే విధంగా ఇండైరెక్ట్గానే మనం పిల్లలకు అట్లా వీ షుడ్ డ్రా ద ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మిగతా అన్నీ కాదు. ఇన్ ఆర్డర్ టు అడ్రస్ లెర్నర్స్ ఫ్రమ్ ద డైవర్స్ బ్యాక్గ్రౌండ్ ఏ టీచర్ షుడ్ మనం తప్పనిసరిగా చేయాల్సిన పని. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కెన్ బి ఫెసిలిటేటెడ్ బై అంటే సమస్యను పరిష్కరించే సామర్థ్యాలను ఏ రకంగా మనం ఫెసిలిటేట్ చేయాలి టీచర్గా. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ పిల్లల్లో కూడా పెంపొందించడానికి మనం ఏ రకంగా ఫెసిలిటేట్ చేయాలి. ఒకటి, ఫోకసింగ్ ఆన్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్. సెకండ్ వన్, ఎంకరేజ్డ్ ఫిక్స్డ్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. మూడవది, ఎంకరేజ్ యూజ్ ఆఫ్ అనాలజీస్. నాలుగవది, జనరేట్ ఫియర్ అమాంగ్ స్టూడెంట్స్. సో కొంచెం దయచేసి ఆలోచిస్తే మీకు కరెక్ట్ ఆన్సర్ ఈజీగా దొరికిపోతుంది. ఒకసారి థింక్ అండ్ రీథింక్ చేయండి. మరొకసారి చూద్దాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఏ విధంగా ఫెసిలిటేట్ చేయొచ్చు, ఎలా మనం చేయొచ్చు పిల్లల్లో. ఒకటి, ఫోకసింగ్ ఆన్ ద డ్రిల్ అండ్ ప్రాక్టీస్. రెండవది, ఎంకరేజింగ్ ఫిక్స్డ్ ప్రాసెస్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. మూడవది, ఎంకరేజింగ్ ద యూజ్ ఆఫ్ అనాలజీస్. నాలుగవది, జనరేటింగ్ ద ఫియర్ అమాంగ్ స్టూడెంట్. సో మీ యొక్క ఆన్సర్ని ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇది ఫోర్త్ ఆన్సర్, రైట్ ఆన్సర్ కాదు.
ఇది రాంగ్ ఆన్సర్. జనరేటింగ్ ఫియర్ అనేది కాదు మనకు. ఇట్ ఈస్ ఏ సో ఇక్కడ చూస్తున్నాం, దయచేసి మళ్ళీ ఒకసారి ఇది ఆన్సర్ ఏంటంటే మూడో ఆన్సర్, థర్డ్ ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్. ఎంకరేజింగ్ యూజ్ ఆఫ్ అనలోజీస్ అనేది దయచేసి కరెక్ట్ ఆన్సర్ ఇది. అంటే మనకు అనలోజీస్ అంటే ఇదివరకు అలాంటి సమస్యలు ఉన్న వాటిని ఎలా పరిష్కరించారు, ఉదాహరణలు ఇవ్వడం. ఎంకరేజింగ్ యూజ్ ఆఫ్ అనలోజీస్ అంటే ఇదివరకు అలాంటి సమస్యను అంటే కంపారిటివ్గా ఇస్తాం, ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకున్నారో ఎగ్జాంపుల్గా ఇచ్చేసి ఒక ఫెసిలిటేట్ ఇస్తాం. పిల్లవాడు మళ్ళీ ఆలోచిస్తాడు, ఓ ఇలాంటి సందర్భంలో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఎలా పరిష్కరించారనేది ఫెసిలిటేట్ చేస్తాం మనం. సో థర్డ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఏంటంటే ఎంకరేజింగ్గా యూజ్ ఆఫ్ అనలోజీస్. ఇక ఫియర్ని క్రియేట్ చేయడం కాదు, అంటే మనం రిమూవల్ కూడా తీసుకోవచ్చు. డ్రిల్ అండ్ ప్రాక్టీస్ కూడా కాదు, ఫిక్స్డ్ ప్రాసెస్ కూడా కాదు. ఈ రెండు అంటే ఒక ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా పికప్ చేసుకోవచ్చు. లేదా కొంచెం మనం ఈ పదజాలం ఇచ్చాడు కదా, ఎనలోజీస్ అనే పదం కొంచెం ఇచ్చాడు. సో దయచేసి అదేంటిది టెర్మినాలజీ కొంచెం గుర్తుంటే మనం చేస్తే ఇదిగా ఎంకరేజింగ్ ద యూజ్ ఆఫ్ అనలోజీస్. అంటే పిల్లల్ని ఇలాంటి సమస్యలు ఆ సందర్భంలో ఎట్లా చేశారు, పిల్లల్ని కూడా వరుసగా ఇలాంటి మీకు ఏమన్నా సమస్య ఎదురైనాయా, వాటిని ఎలా పరిష్కరించుకున్నారో ఒకసారి ఆలోచించండి, పరిష్కరించబడ్డాయని అట్లా వాళ్ళని ఆలోచింపచేయడం కూడా వస్తుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. మోటివేషన్ టు లెర్న్ కెన్ బి సస్టైన్డ్ బై, అంటే ప్రేరణను నిలిపి ఉంచడం. అభ్యసనం లోపల ప్రేరణను ఎలా నిలిపి ఉంచవచ్చు, అది చాలా ఇంపార్టెంట్, మన అందరికీ తెలిసిందే. సో ఒకటి పనిషింగ్ ద చైల్డ్, రెండవది ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్, మూడు గివింగ్ వెరీ ఈజీ టాస్క్ టు చిల్డ్రన్, ఫోర్త్ వన్ ఫోకసింగ్ ఆన్ రోట్ మెమరైజేషన్. సో ఒక హింట్ లాగా మీరు నేర్చుకున్నదాన్ని హింట్ లాగా ఏదైనా పదం కనుక మీకు గుర్తున్నట్టయితే, మొత్తం వాక్యం అంతా కాకపోవచ్చు, ఒకసారి పదం కూడా గుర్తుండొచ్చు. సో అట్లా కూడా మనం రైట్ ఆన్సర్ని పికప్ చేసుకోవచ్చు. లేదా నెగిటివ్ ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా ఆన్సర్ను పికప్ చేయండి. సో మోటివేషన్ టు లర్న్ కెన్ బి సస్టైన్డ్ బై, అంటే అభ్యసనాన్ని నిలిపి ఉంచడం ఎలా, అంటే ఏ విధంగా ఏ ప్రేరణ ద్వారా మనం ఎలా ప్రేరేపించడం ద్వారా మనం అభ్యసనాన్ని నిలిపి ఉంచవచ్చు. మోటివేషన్ సస్టైన్డ్ బై, లర్నింగ్ కెన్ బి సస్టైన్డ్ బై విచ్ మోటివేషన్, ఎట్లా? ఒకటి పనిషింగ్ ద చైల్డ్, రెండోది ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్, మూడవది గివింగ్ వెరీ ఈజీ టాస్క్ టు చిల్డ్రన్, నాలుగవది ఫోకసింగ్ ఆన్ రూట్ మెమరైజేషన్. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫోకసింగ్ గోల్స్ మనందరికి తెలిసిందే, అంటే వాళ్ళకు గోల్ సెట్ చేయాలనుకున్నాం. అంటే సస్టైనింగ్ మోటివేషన్ అంటే ప్రేరణను నిలిపించడంలో ఒక చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే గోల్స్ సెట్ చేయాలి, వాళ్ళను నిలిపి ఉంచుకోమనాలి. ఉదాహరణగా ఇప్పుడు మీరు ఆల్రెడీ సీటెట్ రాస్తున్నారు, మన యొక్క గోల్ ఏంటి అంటే జాబ్ తప్పనిసరిగా తీసుకోవాలి. సో మొదటిది క్వాలిఫై అయ్యాలి, ఒక ఫోకస్ను మన గోల్ను ఫోకస్ పెట్టడానికి కదా. సో ఇది పనిషింగ్ ద చైల్డ్ కాదు, గివింగ్ వెరీ ఈజీ టాస్క్ కాదు, ఫోకసింగ్ ఆన్ రోట్ మెమరేషన్ కూడా కాదు. అభ్యసనాన్ని నిలిపి ఉంచడానికి సస్టైన్ చేసుకోవడానికి తోడ్పడేది ఏంటంటే ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్ కదా. ఇది రెండవది ఇంపార్టెంట్ వన్. షేమ్ డాష్ హ్యాస్ నో రిలేషన్ టు కాగ్నిషన్. సెకండ్ వన్ కెన్ హ్యావ్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిషన్, ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ motivate the children to learn, should be generated frequently in the teaching learning process. అంటే మనం షేమ్గా ఫీల్ అవుతాం. ఎప్పుడు షేమ్గా ఫీల్ కావడం అనేది దేనికి దారితీస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఏదైనా రాకపోయినా షేమ్గా ఫీల్ అవుతాం, లేకపోయినా ఏదైనా టీచర్ మనం నిందించినా కూడా అందరి ముందట నువ్వు రాదు, అసలు ఏమి రాదు, నువ్వు వేస్ట్ ఫెలో అన్నప్పుడు కూడా మనం చాలా షేమ్గా ఫీల్ అవుతాం, అవునా కాదు? అప్రిషియేట్ చేస్తేనేమో ప్రౌడ్గా ఫీల్ అవుతాం. లేదా అట్లా కాకుండా ఏమైతుంటే ఒక షేమ్ అనిపిస్తుంది మనకు, అందరి ముందట నిందించినప్పుడు కానీ నీకు రాదు, అట్లా ఫెయిల్యూర్స్ లెక్కలు అసలే వస్తలేవు, షేమ్ అనిపిస్తుంది కదా. అట్లా ఆ సందర్భంలో షేమ్ అనేది ఈజ్ డాష్ హ్యాస్ నో రిలేషన్ టు కాగ్నిషన్, కెన్ హ్యావ్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిషన్. కాగ్నిషన్ అంటే నోయింగ్ అన్నట్టు, ఇక్కడ నాలెడ్జ్, నోయింగ్, అండర్స్టాండింగ్ కదా, నేర్చుకోవడం డైరెక్ట్లీ. షేమ్ ఈజ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆన్ లెర్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. కాగ్నిషన్ కానీ ఇక్కడ ఇస్తున్నాడు, హ్యాస్ నో రిలేషన్ టు కాగ్నిషన్, కెన్ హ్యావ్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిషన్, ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ టు మోటివేట్ ద చిల్డ్రన్ టు లెర్న్.
నాలుగవది షుడ్ బి జనరేటెడ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో దయచేసి మీ యొక్క ఆన్సర్ వచ్చే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సరే వెళ్తున్నాం. సో సెకండ్ ఆన్సర్, కెన్ హ్యావ్ షేమ్ హైస్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిషన్. ఈ విధంగా షేమ్ఫుల్గా ఫీల్ కావడం అనేది లెర్నింగ్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, లేదా కాగ్నిషన్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాగ్నిషన్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ లేదా అండర్స్టాండింగ్, అంటే లేదా కొన్ని రెండు ఎందులో ఒక భాగం అంటే లెర్నింగ్, బిహేవియరల్ చేంజ్లో ఒక భాగం. సో షేమ్ అనేది ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ విధంగా పిల్లలకి ఏంటంటే మనం పిల్లలకు ఫెయిల్యూర్స్ కాకుండా, అంటే లా ఆఫ్ మనం థార్నడైక్ లాస్ ఉన్నాయి, ఇది లా ఆఫ్ ఎఫెక్ట్ కానీ కదా, లా ఆఫ్ ఎఫెక్ట్ చాలా క్రిటికల్ మనకు. అందులో ఇప్పుడు పిల్లవాడికి ఎట్లా అంటే విజయాన్ని సాధించే విధంగా, విక్టరీ సాధించే విధంగా, పాజిటివ్ నేచర్ అట్లా మనం తప్పనిసరిగా ఆ బిడ్డకు మనం నేర్చుకునే విధంగా మనం చేయాలని చెప్తాం కదా. సో ఇదేనా షేమ్ హైస్ ఆర్ కెన్ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిషన్, మిగతా ఏవి కూడా కాదు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. ఈ క్రింది వాటిలో చాలా ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ఏది, పద్ధతి ఏది, బోధన అభ్యసన పద్ధతి ఏది, మోడ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. ఒకటి 1 రోట్ మెమరైజేషన్ ఆఫ్ కాంటెంట్, రెండవది ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ కాన్సెప్ట్స్, మూడవది అబ్జర్వేషన్ వితౌట్ అనాలిసిస్, నాలుగవది ఇమిటేషన్ అండ్ రిపిటేషన్. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. దయచేసి మీరు కరెక్ట్ ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి. ఏది బెస్ట్ మెథడ్ అంటున్నాడు బోధనాభ్యసన ప్రక్రియలో బట్టి. సో రూట్ మెమరైజేషన్ ఆఫ్ కాంటెంట్ బట్టి పట్టడం అనేది సరైనది కాదు కదా. అబ్జర్వేషన్ వితౌట్ అనాలిసిస్ కూడా కాదు. ఇమిటేషన్ అనుకరించడం, రిపీట్ చేయడం కూడా మంచి బోధనా పద్ధతి కాదు. ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ కాన్సెప్ట్, అంటే వివిధ భావనల మధ్య సంబంధాన్ని తెలుసుకోవడం, సంబంధాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కదా. ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో, వెరీ వెరీ ముఖ్యం. ఏ టీచర్ షుడ్ అనలైజ్ ద వేరియస్ ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్ ఆన్ గివెన్ టాస్క్. బికాస్ అంటే ఒక పిల్లవాడు ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అందులో ఎర్రర్స్ జరుగుతాయి కదా, తప్పనిసరిగా ఆ ఎర్రర్స్ను అనలైజ్ చేయాలి, విశ్లేషించాలి. ఎందుకంటే ఒకటి, షీ కెన్ డిసైడ్ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్, దాన్ని బట్టి మనం పిల్లల్ని పనిష్ చేయాలి దాని ప్రకారంగా. రెండవది, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ అంటే పిల్లలు ఎందుకు ఎర్రర్ చేశారో అవగాహన చేసుకొని, ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే మళ్ళీ దానికి అనుగుణంగా ఈ మనం బోధించడం కోసం, ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అని అర్థం వస్తుంది. అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే బోధన అభ్యసన ప్రక్రియలో పూట ఎర్రర్స్ చేయడం అనేది ఒక మీనింగ్ఫుల్, అర్థవంతమైందే అనే దాన్ని అవగాహన చేసుకోవడం కోసం. మూడవది, షీ కెన్ సెగ్రిగేట్ దోస్ హూ మేడ్ ఎర్రర్స్ ఇన్ కంపారిజన్ టు అదర్స్. అంటే ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళు ఎవరు, తప్పులు చేయని వాళ్ళని క్లాస్లో మనం ఏంటంటే వాళ్ళను సెగ్రిగేట్ చేయడానికి. నాలుగవది, లెర్నింగ్ ఈజ్ సోలీ బేస్డ్ ఆన్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఇక అభ్యసనం అనేది తప్పులను సవరించడం కోసమే అనేది 4 ఇస్తున్నాడు. సో దయచేసి 4 ఆన్సర్లో ఏ ఆన్సర్ రైట్ చేయండి. ఏ టీచర్ షుడ్ అనలైజ్ ద వేరియస్ ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్ ఆన్ గివెన్ టాస్క్. బికాస్ అంటే పిల్లలకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు పిల్లలు తప్పులు చేస్తారు కదా, వాటిని అనలైజ్ చేయాలి ఒక టీచర్గా మనం. ఎందుకు? షీ కెన్ డిసైడ్ ద డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ అకార్డింగ్లీ. రెండవది, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. థర్డ్ వన్, షీ కెన్ సెగ్రిగేట్ దోస్ హూ మేడ్ మోర్ ఎర్రర్స్ ఇన్ కంపారిజన్ టు అదర్స్. నాలుగవది, లెర్నింగ్ ఈజ్ సోలీ బేస్డ్ ఆన్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. పిల్లలు ఏంటంటే ఏదైతే తప్పులు చేస్తారో అది మీనింగ్ఫుల్గా అవగాహన చేసుకొని మనం మళ్ళీ వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎట్లా అనేది మనం ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇక మిగతా ఏవి కూడా కాదు, పనిష్మెంట్ ఇవ్వడానికి కానీ, అదేవిధంగా పిల్లల్ని వేరు చేయడం కావచ్చు కానీ, లేదా తప్పులను సవరించడం కోసమే. లెర్నింగ్ అంటేనే తప్పులను సవరించడం కాదు. ఓకే, సెకండ్ ఆన్సర్ ఇందులో రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ టు లెర్న్ వెన్. పిల్లలకు నేర్చుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది. ఎప్పుడంటే
ఒకటి ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ డిస్కనెక్టెడ్ చంక్స్. సెకండ్ వన్ దే ఆర్ ఇంట్రిన్సిక్లీ మోటివేటెడ్. మూడవది లెర్నింగ్ ఈజ్ సోషల్లీ కాంటెక్స్చువలైజ్డ్. నాలుగవది కాంటెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ త్రూ ద మల్టిపుల్ వేస్. సో దయచేసి దీనికి ఆన్సర్ ఆలోచించండి. అంటే పిల్లలకు అభ్యసనం అనేది చాలా కష్టం అవుతుంది ఎప్పుడు. ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ డిస్కనెక్టెడ్ చంక్స్. సెకండ్ వన్ దే ఆర్ ఇంట్రిన్సిక్లీ మోటివేటెడ్. మూడవది లెర్నింగ్ ఈజ్ సోషల్లీ కాంటెక్స్చువలైజ్డ్. నాలుగవది కాంటెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ త్రూ మల్టిపుల్ వేస్. సో మీ ఆన్సర్ను దయచేసి ఐడెంటిఫై చేయండి, కరెక్ట్ ఆన్సర్తో పెట్టుకోండి. సో ఇట్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్. పిల్లలకు నేర్చుకోవడం కష్టం అవుతుంది ఎప్పుడు ఇంట్రిన్సిక్లీ మోటివేటెడ్ అంటే వాళ్ళు అంతర్గతంగా ప్రేరణ పొందినప్పుడు కాదు, మోటివేషన్ ఉన్నప్పుడు కాదు కదా, డిఫికల్ట్ కాదు. లెర్నింగ్ ఈజ్ సోషల్లీ కాంటెక్స్చువలైజ్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం గ్రూప్ యాక్టివిటీస్ నిర్వహించినప్పుడు అట్లా సోషల్లీ కాంటెక్స్చువలైజ్డ్, ఇతరులతో కలిసిమెలిసి పనిచేసినప్పుడు అనేది అది కూడా కాదు. కాంటెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ త్రూ ద మల్టిపుల్ వేస్. మనం కాంటెంట్ ఏదైతే ఉన్నామో వాటిని డిఫరెంట్ వేగా అంటే పటాల ద్వారా కావచ్చు, లేకపోయినట్టయితే ఐసీటీ యూజ్ చేయడం కావచ్చు, లేదా రిజల్ ఆబ్జెక్ట్స్ ద్వారా ప్రజెంట్ చేసినప్పుడు చాలా కష్టం అంటున్నారు కాదు. సో ఈ మూడు అవి రాంగ్ ఆన్సర్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద అంటే పిల్లలకు కష్టం ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ డిస్కనెక్టెడ్ చంక్స్ అంటే సంబంధం లేకుండా ఇన్ఫర్మేషన్ కనుక మనం ప్రజెంట్ చేస్తే పిల్లలకి ఏంటి అంటే నేర్చుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ టు లెర్న్ వెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ డిస్కనెక్టెడ్ చంక్స్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. బెస్ట్ స్టేట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ అంటే అభ్యసనంకి చాలా మంచి స్టేట్ ఏది, దశ ఎప్పుడు బాగా జరుగుతుంది. ఒకటి హై అరోజల్ హై ఫియర్, రెండవది లో ఎరోజల్ హై ఫియర్, ఒకటి మోడరేట్ అరోజల్ నో ఫియర్, నాలుగవది నో అరోజల్ నో ఫియర్. బహుశా మనందరికీ తెలిసిందే అసలు ఫియర్ అనేది మామూలుగా అభ్యసనాన్ని నిరోధిస్తుంది. భయపడితే లెక్కలు వస్తాయా? రాదు. సైకిల్ దొక్కితే పడతామని భయపడితే భయం వస్తుందా? అసలు ఫియర్ అనేది అభ్యసనాన్ని నిరోధిస్తుందని చెప్పుకోవచ్చు కదా. సో దాని ఆధారంగా చూసుకొని దయచేసి మనం కొంచెం ఆలోచించండి. అంటే ఉత్సుకత అనేది అరోజల్ అంటే ఉత్సుకత, ఉత్సుకత ఇక్కడ హై అరోజల్ హై ఫియర్. ఉత్సుకత బాగా ఉండాలి, హైగా ఉండాలి, అదేవిధంగా ఎక్కువ భయపడాలి. రెండవది లో అరోజల్ కొద్దిగా ఉత్సుకత ఉండాలి కానీ హై ఫియర్ అధికంగా భయం ఉండాలి. మూడోది ఏమంటున్నాడు మోడరేట్ అరోజల్ అంటున్నాడు, కొద్దిగా అరేజ్ ఉండాలి. మోడరేట్ అరోజల్ అంటే ఎగ్జామ్ మనం ఎట్లా రాస్తామనేది కొంచెం మోడరేట్గా ఉండాలి కానీ నో ఫియర్, అసలు ఫియరే ఉండద్దు. అదేవిధంగా నో అరోజల్ నో ఫియర్, అసలు భయం ఉండద్దు, అరోజల్ కూడా ఉండద్దు. సో దయచేసి 4 ఆన్సర్స్ ఇచ్చారు. బెస్ట్ స్టేట్ ఆఫ్ లెర్నింగ్ ఇప్పుడు జరుగుతుంది. ఒకటి హై అరోజల్ హై ఫియర్, లో అరోజల్ హై ఫియర్, మోడరేట్ అరోజల్ నో ఫియర్, నాలుగోది నో అరోజల్ నో ఫియర్. దయచేసి కొంచెం ఆలోచిస్తే మీకు ఈజీగా ఉంది ఆన్సర్, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మోడరేట్గా ఉండాలి అరోజల్, నో ఫియర్, భయం అనేది ఉండదు. భయం అనేది ఉంటే మనకు రాదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఫియర్ అనేది ఏ పరిస్థితి అయ్యో ఎగ్జామ్ ఎట్లా అవుతుంది అనేది మనం వరీ కావద్దు. టెన్షన్ కొంచెం అంటాం కదా, స్లైట్ టెన్షన్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, అయ్యో ఎట్లా రాస్తాం అనేది ఉంటుంది. కొంచెం అనేది సహజమే, అందరికీ కొద్దిగా ఉండాల్సిందే, ఉంటేనే మంచిది. అదే రకంగా అసలే టెన్షన్ లేకుండా అంటే ఉండకపోవచ్చు. ఇక్కడ అరోజల్ అనే పదం వాడుతున్నాడు, మోడరేట్ అరోజల్ నో ఫియర్, అసలు భయం అనేది అయితే ఉండదు. ఓకే, మోడరేట్ అరోజల్ నో ఫియర్ అనేది ఉన్నప్పుడు లెర్నింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లెర్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఎగ్జామ్ అనేది పదం వాడతలేడు. లెర్నింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది కదా. సో థర్డ్ ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. కన్స్ట్రక్టివిస్ట్ వ్యూ ఆఫ్ లెర్నింగ్ సజెస్ట్ దట్ చిల్డ్రన్ డాష్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ ఓన్ నాలెడ్జ్. అంటే మామూలుగా ఎవరైతే నిర్మాణాత్మక వాదులు ఉంటారు కదా, వాదం ప్రకారం అభ్యసనం లోపల వ్యూ ఆఫ్ లెర్నింగ్ సజెస్ట్ దట్ ఏం సజెస్ట్ చేస్తుందంటే పిల్లలు డాష్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ ఓన్ నాలెడ్జ్, పిల్లలు డాష్ వారి యొక్క జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఒకటి హ్యావ్ నో రోల్ టు ప్లే ఇన్, రెండవది ఆర్ సోలిలీ డిపెండ్ ఆన్ అడల్ట్స్ ఫర్, మూడవది ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్, నాలుగవది ఆర్ సోలిలీ డిపెండ్స్ ఆన్ టెక్స్ట్ బుక్స్. సో దయచేసి దీన్ని ఆ డాష్లో పెట్టేసి చూడండి. ఒక జస్ట్ 10-15 సెకండ్లో యూ విల్ గెట్ ఇట్ ఆన్సర్. ఏది కరెక్ట్? జ్ఞాన నిర్మాణం లోపల పిల్లల ఎప్పుడు చేస్తారు? చిల్డ్రన్ సజెస్ట్ దట్
చిల్డ్రన్ డాష్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ ఓన్ నాలెడ్జ్, ఎలా నిర్మించుకుంటారు. సో ఇక్కడ మనం తీసుకుంటున్నాం హ్యావ్ నో రోల్ ఇన్ టు ప్లే ఇన్ ది కన్స్ట్రక్ట్, తప్పు, ఇది వాళ్ళ రోల్ తప్పనిసరిగా ఉంది. ఆర్ సోలీ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్, జ్ఞాన నిర్మాణంలో పెద్దల మీదనే ఆధారపడతారు, కాదు, పూర్తిగా పెద్దల మీదనే ఆధారపడతారు. ఆర్ సోలీ డిపెండ్ ఆన్ టెక్స్ట్ బుక్స్, నాలుగు కూడా కాదు. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం వెళ్తున్నాం. డైరెక్ట్ రోల్ అయితే ప్లే ఎన్ యాక్టివ్ రోల్. కన్స్ట్రక్టివిస్ట్ ప్రకారం ఏంటంటే చిల్డ్రన్ ప్లే ఎన్ యాక్టివ్ రోల్, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ నాలెడ్జ్. వాళ్ళు జ్ఞాన నిర్మాణం చేసుకోవడంలో వాళ్ళు చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తారు. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలీఫ్ ఈజ్ గుడ్ ఫర్ లెర్నింగ్. అంటే లెర్నింగ్ పైన ఈ క్రింది వాటి నాలుగిట్లో ఏది బెస్ట్ నమ్మకంగా ఉండాలి మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలీఫ్, ఈ క్రింది నమ్మకాల్లో ఏది మంచిది, గుడ్ ఫర్ లెర్నింగ్ కదా. ఒకటి ఎబిలిటీ ఈజ్ ఇంప్రూవబుల్, రెండవది ఎబిలిటీ ఈజ్ ఫిక్స్డ్, ఎఫర్ట్స్ డోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, ఫెయిల్యూర్స్ ఈజ్ అన్కంఫర్టబుల్. ఫోర్త్ ఆన్సర్. సో మరొకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలీఫ్ ఈజ్ గుడ్ ఫర్ లెర్నింగ్. వన్ ఈజ్ ఎబిలిటీ ఈజ్ ఇంప్రూవబుల్, రెండవది ఎబిలిటీ ఈజ్ ఫిక్స్డ్, మూడవది ఎఫర్ట్స్ డోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, నాలుగవది ఫెయిల్యూర్ ఈజ్ అన్కంట్రోలబుల్. ఓకే, సో దయచేసి 4 ఆన్సర్లు ఏది రైట్ ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. సో డైరెక్ట్ ఆన్సరే వెళ్తున్నాం. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎబిలిటీ ఈజ్ ఇంప్రూవబుల్, ఎప్పుడు కానీ సామర్థ్యాలు అనేటివి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైకిల్ దొక్కడం కావచ్చు, ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్కిల్సే కావచ్చు, ఏవైనా విచ్ ఆర్ ఇంప్రూవబుల్ కదా. సో ఎబిలిటీ అనేది ఫిక్స్ కాదు. ఎఫర్ట్స్ డోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, మనం ప్రయత్నం చేస్తే ఏ మార్పు ఉండదా, ఉంటుంది. ఫెయిల్యూర్స్ ఈజ్ అన్కంట్రోలబుల్, ఫెయిల్యూర్ను కంట్రోల్ చేయడం వీలు పడదని అంటున్నాడు. 3 కూడా రాంగ్ ఆన్సరే. లెర్నింగ్లో ఏంటంటే ఎబిలిటీ ఈజ్ ఇంప్రూవబుల్. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అమాంగ్ స్టూడెంట్స్ ఈజ్ లైక్లీ టు ఇంప్రూవ్ ఇన్ ద సెట్టింగ్ విచ్ ఎంఫసైజ్ ఆన్. అంటే పిల్లలు భావనలను అవగాహన చేసుకోవడంలో ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది, ఏ సందర్భంలో వాళ్ళకు కాన్సెప్ట్స్ను అవగాహన చేసుకుంటారు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అమాంగ్ స్టూడెంట్స్ ఈజ్ లైక్లీ టు ఇంప్రూవ్, భావనలు అవగాహన చేసుకోవడంలో లైక్లీ టు ఇంప్రూవ్ ఇన్ ద సెట్టింగ్ విచ్ ఎంఫసైజ్ ఆన్, అంటే ఏ పరిస్థితుల్లో వాళ్ళు వివిధ భావనలను అవగాహన చేసుకుంటారు. ఒకటి కాంపిటీషన్స్, రెండవది టెక్స్ట్ బుక్ సెంట్రిక్ పెడగాలజీ, మూడవది ఫ్రీక్వెంట్ ఎగ్జామినేషన్స్, 4 ఎంక్వైరీ అండ్ డైలాగ్. ఓకే, 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆన్సర్ కాంపిటీషన్స్, రెండవది టెక్స్ట్ బుక్ సెంట్రిక్ పెడగాలజీ, మూడవది ఫ్రీక్వెంట్ ఎగ్జామినేషన్స్, నాలుగవది ఎంక్వైరీ అండ్ డైలాగ్. ఈ 4 ఏ సందర్భంలో పిల్లలు భావనలను అవగాహన చేసుకోవడంలో తోడ్పడుతుంది. సో దయచేసి మీ ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి. సో ఫోర్త్ ఆన్సర్ ఇస్ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంక్వైరీ అండ్ డైలాగ్, వాళ్ళు ఎప్పుడైతే అన్వేషణ దృక్పథంతో వెళ్తారో, పిల్లలతోటి కలిసి మాట్లాడతారో, డైలాగ్ అనేది ఉంటుందో, మామూలుగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మచ్ మోర్ బెటర్గా ఉంటుంది. కాంపిటీషన్ల వల్ల కాదు, టెక్స్ట్ బుక్ సెంట్రిక్ పెడగాలజీ వల్ల కాదు, ఫ్రీక్వెంట్ ఎగ్జామినేషన్ వల్ల కూడా కాదు. వాళ్ళు ఎప్పుడైతే అన్వేషణ దృక్పథంలో ఉండి చర్చ కూడా జరుపుతారో అప్పుడు వివిధ భావనల వాళ్ళు సులభంగా అర్థం చేసుకుంటారు. సో నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. డ్యూరింగ్ ఎ టాస్క్ సానియా ఈజ్ టాకింగ్ టు హర్ సెల్ఫ్ అబౌట్ వేస్ ఆఫ్ షీ కెన్ ప్రొసీడ్ ఆన్ ద టాస్క్ అకార్డింగ్ టు వైగాట్స్కీ ఐడియా ఆన్ లాంగ్వేజ్ అండ్ థాట్. దిస్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ స్పీచ్ ఈజ్ ద సైన్ ఆఫ్. సానియా అమ్మాయి తనకు తానే మాట్లాడుకుందట, ఒక టాస్క్ను చేయడం లోపల ముందుకు వెళ్ళడం లోపల అనుకుంటుందట, అంటే వైగాట్స్కీ ఐడియాస్ ఆన్ లాంగ్వేజ్, తనకు తానే మనసులో మాట్లాడుకుంటుంది, ఇట్లా చేయాలి ఇది ఇది అని మనం అనుకుంటాం కదా, అది దేన్ని సూచిస్తుంది, ప్రైవేట్ స్పీచ్ అనేది దేన్ని సూచిస్తుంది? ఒకటి కాగ్నిటివ్ మ్యాచ్యూరిటీ, 2 సెల్ఫ్ రెగ్యులేషన్, 3 ఎగోసెంట్రిజం, 4 సైకలాజికల్ డిసార్డర్. సో మళ్ళొకసారి చూడండి. డ్యూరింగ్ ఎ టాస్క్ సానియా ఈజ్ టాకింగ్ టు హర్ సెల్ఫ్ అబౌట్ వేస్ షీ కెన్ ప్రొసీడ్ ఆన్ ద టాస్క్ అకార్డింగ్ టు వైగాట్స్కీ ఐడియా ఆన్ లాంగ్వేజ్ అండ్ థాట్. దిస్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ స్పీచ్ ఈజ్ సైన్ ఆఫ్. దేనికి గుర్తు? ఉదాహరణగా చెస్ ఆడుతుంటాం. చెస్ ఆడుతుంటే మనం లేదా క్యారమ్స్ ఆడడం జనరల్ ఆటలు చూస్తుంటాం. మనం ఏం చేస్తామంటే ఇట్లా పోవాలి, ఇట్లా 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 అని మనం చేతితో మనసులో అనుకుంటాం కదా. సో అది ప్రైవేట్ స్పీచ్ ఇండైరెక్ట్గా. ఆ ప్రైవేట్ స్పీచ్ అనేది దేనికి గుర్తు? ఒకటి కాగ్నిటివ్ మ్యాచ్యూరిటీ, 2వది సెల్ఫ్ రెగ్యులేషన్, 3వది ఎగోసెంట్రిజం, 4వది సైకలాజికల్ డిసార్డర్.
సో దయచేసి చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు ఆన్సర్ పొందుకోవచ్చు, తెలుసుంటే డైరెక్ట్ ఆన్సర్ కూడా చేసుకోవచ్చు. సో ఇందులో డైరెక్ట్ ఆన్సర్ వెళ్తున్నాను నేను. సెల్ఫ్ రెగ్యులేషన్, అది కాగ్నిటివ్ మ్యాచ్యూరిటీ కాదు, ఎగోసెంట్రిజం కాదు, సైకలాజికల్ డిసార్డర్ కూడా కాదు. మళ్ళీ తమలో తామే మనం ఎట్లా ప్రొసీడ్ కావాలి, ఇట్లా వెళ్తాం ఇట్లా అని మనం జనరల్ అనుకుంటాం కదా, అది అనేది సెల్ఫ్ రెగ్యులేషన్ని సూచిస్తుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తాను. ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్ షుడ్ ఎయిమ్ ఎట్, అంటే మూల్యాంకనం అనేది ఏదైతే చేస్తామో దాని యొక్క లక్ష్యం ఏంటిది అంటే, మూల్యాంకనం ఎవాల్యుయేషన్ యొక్క ఎయిమ్, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్? ఒకటి లేబులింగ్ ఆఫ్ స్టూడెంట్స్, సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్, మూడోది ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్, నాలుగవది ఐడెంటిఫైయింగ్ ఆఫ్ హై అచీవర్స్ ఫర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ 4 ఆన్సర్స్ ఉన్నాయి, ఈజీగా ఉంది ఆన్సర్ కూడా, మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్ షుడ్ ఎయిమ్ ఎట్, మూల్యాంకన లక్ష్యం ఇది కావాలి అని అంటున్నాడు. ఒకటి లేబులింగ్ స్టూడెంట్స్, పిల్లల్ని లేబుల్ చేయడానికి, హుషారోళ్ళు లేదా వీళ్ళకి చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు అని అట్లా. రెండవది సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్, సేమ్ ఇంతకుముందు అనుకున్నట్టుదే సామర్థ్య ఆధారంగా పిల్లల్ని వర్గీకరించడానికి. మూడవది ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్, పిల్లల యొక్క అవసరాలను గుర్తించడానికి. నాలుగవది ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై అచీవర్స్ ఫర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, హై అచీవర్స్ని గుర్తించి బహుమతులు ఇవ్వడానికి. బహుశా మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసే ఉండొచ్చు మీ ఆన్సర్ను, దయచేసి మీ ఆన్సర్ను పెట్టుకోండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. ఏంటంటే థర్డ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్, అంటే పిల్లల యొక్క అవసరాలను, ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్, పిల్లల అవసరాలను గుర్తించి సో ముందుగా ప్రొసీడ్ కావడానికి, ఇంకెట్లా వాళ్ళకు అభ్యసనంలో మెరుగుపరుచుకోవాలి, ఇంకే రకమైన అనుభవాలు ఇస్తే వాళ్ళు ఇంకా మంచి లెర్నింగ్లో ఇంకా ఇంప్రూవ్ అవుతారు అనే దానికోసమే. కానీ లేబులింగ్ స్టూడెంట్స్ కోసం కాదు, సెగ్రిగేషన్ కోసం కాదు, హై ప్రైజ్ కోసం కూడా కాదు మూల్యాంకనం అనేది. అంటే ఆ లక్ష్యం ఉండకూడదు అని అట్లా. ఓకే, సో ఆల్మోస్ట్ లాస్ట్ బిట్కి వచ్చాం, చివరిది. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు, అంటే వైయక్తిక భేదాలకు కారణం ఏంటిది అంటే, ఒకటి హెరిడిటీ ఓన్లీ, రెండవది ఎన్విరాన్మెంట్ ఓన్లీ, మూడవది నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్, అంటే అనువంశికత కాదు, ఎన్విరాన్మెంట్ కూడా కాదు, నాలుగవది ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, అంటే అనువంశికత మరియు పరిసరాల యొక్క రెండింటి యొక్క ఇంటర్ప్లే వల్లనే ఈ వైయక్తిక భేదాలు ఏర్పడతాయని చెప్పబడుతుంది. సో దయచేసి మరొకసారి కూడా చూద్దాం. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, పిల్లల వికాసంలో ఆఫ్ చిల్డ్రన్ కెన్ బి అట్రిబ్యూటెడ్, దీని కారణం ఏంటిదంటే హెరిడిటీ ఓన్లీ, ఒక అనువంశికత మాత్రమే, రెండవది ఎన్విరాన్మెంట్ ఓన్లీ, పరిసరాలు మాత్రమే, మూడవది నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్ కాదు, హెరిడిటీ కాదు, నాలుగవది ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, అంటే ఈ రెండింటి సంయుక్త కలయిక వల్లనే, ఈ రెండు కారణాలే అని చెప్పబడుతుంది. సో వైయక్తిక భేదాలకు కారణం ఏందో ఒకసారి దయచేసి మీకు తెలిసే ఉంటుంది. సో దయచేసి మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కే వెళ్తున్నాం. ఫోర్త్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్, ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో వైయక్తిక భేదాలు అంటే పిల్లల వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనుకున్నాం, అది మానసిక భౌతిక వికాసం కావచ్చు, లేదా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కావచ్చు, సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా ఎమోషనల్ మోరల్ ఏ డెవలప్మెంట్లో పిల్లలు ఒకే రకంగా ఉండరు, వేరు వైయక్తిక భేదాలు ఉంటాయి. దానికి కారణం ఒక హెరిడిటీ కాదు, ఎన్విరాన్మెంట్ మాత్రమే కాదు, అసలు ఈ రెండింటి పాత్ర లేదంటే అది కూడా కాదు. సో ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి పాత్ర అనేది మన అందరికీ తెలిసిందే. సో మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క 30/30 సిడిపి టెస్ట్లో పాల్గొన్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పనిసరిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి మార్క్స్ ఎన్ని వచ్చాయనేది మనం వరి కావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అనుకున్నాం 20 క్రాస్ అయితే చాలు, మీరు బార్డర్ క్రాస్ అయినట్టే. 20 అబోవ్ ఎన్ని వచ్చినా కూడా మనకు ఆల్రెడీ బోనస్ మార్కులే అనుకోండి, లేదా కొంచెం అయ్యో ఇప్పుడిప్పుడే కొంచెం తెలుగు మీడియం మిత్రులు ఎవరైనా కొంచెం అండర్స్టాండింగ్లో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు మార్కుల గురించి వరి కాకండి. మళ్ళొకసారి ఏంటంటే టర్మినాలజీ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. ఇవే మీరు ఏ పేపర్ అయినా చూడండి, ఇదే టర్మినాలజీ ఇదే రకంగా వస్తుంది. సో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆన్సర్స్ ఏందో చూసుకోండి. టోటల్గా మీకు దయచేసి మీరు ఒకవేళ పెట్టేది ఉంటే మీ యొక్క కామెంట్ బాక్స్లో కూడా, అంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియో ప్రిపరేషన్లో కూడా మళ్ళీ మనం కలుసుకుందాం. నెక్స్ట్ సిడిపి 30/30 మార్క్స్ మరొక సీటెడ్ పేపర్ని తీసుకొని
అందులో బిట్స్ని మనం ప్రాక్టీస్ చేస్తాం, ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వచ్చాయి కాబట్టి. సో విచ్ హెల్ప్స్ యూ ఐ థింక్ ఎ లాట్ అండ్ లాట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైనా కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సో దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ ఎప్పుడు కానీ ఒక్కసారి ఓవరాల్గా గ్లాన్స్గా అంటే మనస్సులో మననం చేసుకోండి. రిసైటింగ్ అంటాం, టాపిక్లో అన్ని సిడిపిలో ఉన్న వాటిని చూసుకోండి. ఎక్కడన్నా గుర్తు రాకపోతే మళ్ళొకసారి వెళ్ళి చదవండి. ఇది ఫైనల్ టెస్ట్ కాదు, ఇది ప్రాక్టీస్ టెస్ట్. ఇందులో 2 మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, అంటే ఎక్కువ వస్తే మంచిదే, తక్కువ వస్తే వరి కావద్దు. అసలు ఎగ్జామ్ మనం 16th బహుశా అడ్మిట్ కార్డు మనకి 1-2 డేస్లో వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో తర్వాత మనకి మీ డేట్స్ ఏవో కన్ఫర్మింగ్ డేట్స్ ఏర్పడతాయి. ఆ గ్యాప్స్ని తప్పనిసరిగా టాపిక్స్ రివిజన్స్కి వాడుకోండి. తర్వాత అప్పుడు ఓల్డ్ సీటెడ్ పేపర్స్ తీసుకొని చేయండి. మీరు ఒకటే పేపర్ 4 సార్లు వేసినా పర్వాలేదు, అందుకే ఆన్సర్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ క్వశ్చన్ అవగాహన చేసుకోవడంలో స్పీడ్ వస్తుంది మనకు. ఇంకా తెలుగు మీడియం మిత్రులకైతే మరీ విజ్ఞప్తి, దయచేసి మీరు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేస్తారా, దట్ ఈస్ యువర్ చాయిస్, కానీ అనేక సార్లు ప్రాక్టీస్ చేయండి. సీటెట్ వెబ్సైట్లోకి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకొని తప్పనిసరిగా ప్రింట్అవుట్ చేసుకొని చేయాలని వేడుకుంటూ, సో మరొకసారి ఈ దీనిలో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.